నమస్కారం అండి. నా పేరు రీమల గంగాధర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా పనిచేస్తూ ఉన్నాను. పాడేరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి గారు విశ్వేశ్వరరాజు అన్నయ్య గారి విజయానికి మనమంతా సంసిద్ధం కావాలని ఈ రోజు నుంచి మనం ప్రసార కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. కావున అనేక కార్యక్రమాలలో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు, నేతలు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖలకు సంబంధించినటువంటి డైరెక్టర్లు, చైర్మన్లు పాల్గొని ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ, అలానే విశ్వేశ్వరరాజు అన్నయ్య గారి విజయానికి కృషి చేస్తూ, ఈ సంక్షేమ పథకాలు ప్రజలకి మరలా చేరాలంటే జగనన్న గారిని సీఎంగా గెలిపించుకోవాలి బాధ్యత మనం తీసుకోవాలి. అలాగే పాడేరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వరరాజు అన్నయ్య గారిని విజయాన్ని కూడా అత్యంత మెజార్టీతో గెలిపించుకొని సంసిద్ధం కావాలని ప్రతి ఒక్క కార్యకర్తకి నేను ఈరోజు తెలియపరుస్తున్నాను. విశ్వేశ్వరరాజు అన్నయ్య అనేది ఒక వ్యక్తి కాదు, ప్రముఖ శక్తి, ప్రజల మనిషి, అందరికీ తెలిసిన విషయమే. ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా విశ్వేశ్వరరాజు గారు అనేసరికి ఆదరణ చాలా కంటికి కనిపించినంత చూపులో మనం చూస్తూ ఉన్నాం. ఆదరణ చాలా ఎక్కువగా ఉంది. విశ్వేశ్వరరాజు అనే వ్యక్తి ప్రజల హృదయాలలో స్థానం సంబంధించినటువంటి వ్యక్తి, వివాదరహితుడు. కాబట్టి విశ్వేశ్వరరాజు అన్నయ్య గారిని మనం అందరినీ గెలిపించుకునేవలసిన బాధ్యత మనం అందరినీ భుజాన మూసుకొని పనిచేయాలని ప్రతి ఒక్క కార్యకర్తకి నేను పేరు పేరున మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. అలాగే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి అందుతూ ఉన్నాయి, అందినాయి కూడా. అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే పేదల పార్టీ. మరిన్ని పథకాలు ప్రజల్లోకి తీసుకువస్తారు, ఆ నమ్మకం నాకుంది. కాబట్టి మనందరం కూడా జగనన్న గారిని గెలిపించుకునే దిశగా పనిచేయాలి. ఇక్కడ విశ్వేశ్వరరాజు అన్న గారిని కూడా మనం అత్యంత మెజార్టీతో గెలిపించుకోవాలని అందరినీ మనస్ఫూర్తిగా